బలలో పాలు పొందినట్లు కొన్ని వాక్యాలు మనం గమనించుకుని బలలో పాలు పొందుతాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 13:8. యోహాను సువార్త 13:8 అందరం కలిసి చదువుదాం. పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. మళ్ళా చదువుదాం. పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. చదివిన వాక్య భాగములను దేవుడు మన కొరకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. కాబట్టి ఇక్కడ గమనించండి, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. కనుక యేసు ప్రభు స్వయంగా చెబుతున్నమాట, నేను నిన్ను కడగపోతే నాతో నీకు పాలు లేదు. కనుక యేసు ప్రభు శిష్యుల పాదాలు కడుగుతున్న సందర్భంలో మరి ఈ ప్రస్తావన వచ్చింది. ఆయన పస్కా భోజనానికి ముందు ఆయన ఒక రుమాలు నడుముకు కట్టుకొని శిష్యుల పాదాలు కడగటం ప్రారంభించాడు. శిష్యుల పాదాలు కడుగుతూ వారి పాదాలు కడిగి ఆయన నడుము కట్టుకున్న టవల్తో వారి పాదాలు తుడుస్తున్న సందర్భం. కనుక పేతురు పాదాలు కూడా కడగడానికి వచ్చాడు యేసు ప్రభు. వస్తే పేతురు ఏమన్నాడంటే, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అంటే ఆయన ఏమన్నాడు, నేను నిన్ను కడుగని ఎడల నీవు నాతో నీకు పాలు లేదు. యేసుప్రభు ఇంకో మాట కూడా అన్నాడు, ఇప్పుడు నేను చేయుచున్నది నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుంటావు, ఇక ముందు తెలుసుకుంటావు. ఇప్పుడు నేను చేసేది నీకు తెలియదు, ఇక ముందు నీకు అర్థమవుతుంది అంటే అప్పుడు అన్నాడు పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రం కాదు, నా తల కూడా కడుగు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, ఒకడు స్నానం చేసిన తర్వాత పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు. కనుక ఏంటి కడగబడటం అనేది మనం ఆలోచించాలి. ఏం కడుగుతున్నాడు యేసుప్రభు? ఎందుకు పాదాలు కడుగుతున్నాడు? ఒకసారి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన జీవితంలో ఇక తల నుండి పాదముల వరకు మనం శుద్ధీకరణ చేయబడిన వారం, శుద్ధీకరించబడ్డ వారం. తల నుండి పాదాల వరకు కూడా బాప్తిస్మ స్నానం చేసినప్పుడు, బాప్తిస్మంలో ముంచి తిరిగి మనం లేచినప్పుడు మన దోషాలన్నీ తొలగిపోతాయి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఒక్కసారి స్నానం చేస్తే ఇక మళ్ళీ చేయక్కర్లా, పాదాలు మాత్రం కడుక్కుంటే చాలని. ఎందుకు పాదాలు కడుక్కుంటే చాలంటున్నాడు? ఆ పాదాలు అనేక చోట్లకు వెళతాయి, అనేక చోట్ల తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆ పాదాలకు ఏమంటే మలినం అంటుంది. ఆ పాదాలకు అపవిత్రత వచ్చే అవకాశం, అపవిత్రత కలిగే అవకాశము ఉంది. అందుకని యేసుప్రభు ఏమన్నాడంటే, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. చూడండి, అందుకనే ఆ మాట అంటే యేసుప్రభు ఏమన్నా అంటే 10వ వచనంలో కొన్ని అపవిత్రతల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటిదిగా అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. యేసు అతన్ని చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. మీరు పవిత్రులే, కానీ మీరు అందరూ పవిత్రులు కారు. ఎందుకంటే అందరూ పవిత్రత కాపాడుకోవడం అందరి వల్ల కాదు, పవిత్రతను కాపాడుకోవడం అందరి వల్ల కాదు. అందువల్ల కొంతమంది జాగ్రత్తగా ఉంటారు, కొంతమంది భక్తిగా జాగ్రత్తగా దేవుని భయంతో ఉండేవాళ్ళు ఉంటారు. అలా ఉంటే మంచిదే. కానీ కొంతమంది ఏం చేస్తారు, అపవిత్రమైనటువంటి వారుగా ఉంటారు, అపవిత్రమైపోతారు. అందుకని మీరు అందరూ పవిత్రులే, కానీ అందరూ పవిత్రులు కాదన్నాడు. ఏమన్నాడు? మీరును పవిత్రులే, కానీ మీలో అందరూ పవిత్రులు కాదు. కనుక ఇక్కడ కూర్చున్న 12 మందిలో మీరు పవిత్రులే, కానీ మీలో అందరూ పవిత్రులు కాదు. ఎందుకు మాట అన్నాడు?
ఎందుకమాటనంటే కొందరిలో లోపాలు ఆయన చూశాడు, కొందరిలో లోపాలు చూశాడు. అందుకనే వాళ్ళ లోపాలు కడగాలని ఆయన నిశ్చయించుకున్నాడు, వాళ్ళ లోపాలు సరిచేయబడాలని ఆయనకు నిశ్చయించుకున్నాడు. అందుకనే శిష్యుల పాదాలు కడుగుతూ ఆయన పేతురుతో ఈ మాట అంటున్నాడు, మీరు పవిత్రులే కానీ అందరూ పవిత్రులు కాదు, కొందరు అపవిత్రమైన వారు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుకు విరోధంగా జీవిస్తున్నారు, యేసు ప్రభువుకు విరోధంగా ఆలోచిస్తున్నారు, యేసు ప్రభువు కొరకై వారు మరి కీడు చేసేవారుగా ఆలోచిస్తున్నారు. అందుకే పైన అక్కడ 13వ అధ్యాయంలో 18వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను. చూసారా, నేను మిమ్మల్ని అందరినీ గూర్చి చెప్పట్లే, కానీ నేను ఏర్పరచుకున్న వారిని నేను ఎరుగుదును కానీ నాతో కూడా భోజనమును కూర్చున్నవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తాను. యేసు ప్రభు మీద కాలు ఎత్తాడంట. కాబట్టి నాకు విరోధముగా మీలో కొందరున్నారు, నాకు విరోధంగా ఉన్నారు, నాకు విరోధంగా ఆలోచిస్తున్నారు, నాకు విరోధమైన కార్యములు చేస్తున్నారు. కనుక మీరు అందరూ పవిత్రులు కాదు, మీలో కొందరు అపవిత్రులు ఉన్నారు. కనుక చూడండి, ఈ దినాల్లో యేసు ప్రభువుని మనము సరిగ్గా అర్థం చేసుకోకుండా, లేదా యేసు ప్రభువుని గురించి ఆయన ప్రాముఖ్యతను గురించి సరిగ్గా గ్రహించకుండా ఆయన గురించి మనం అపవిత్రంగా ఆలోచించేవారు ఉంటాం. చూడండి, అక్కడ ఇస్కరియోతు యోధా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. 30 వెండి నాణ్యాలకు అమ్మేయాలనుకున్నాడు. అమ్మేయాలని టైం కోసం చూస్తున్నాడు, సమయం కోసం కనిపెడుతున్నాడు. ఆ సమయం రాగానే 30 నాణ్యాలకు యేసు ప్రభువుని అమ్మేశాడు. కనుక అతన్ని గురించి అంటున్నాడు, మీరు పవిత్రులే కానీ అందరూ పవిత్రులు కారు, ఒకడు నాకు విరోధంగా ఉన్నాడు. కనుక అతని ఆలోచనల్లో లోపం ఉంది, అతని ఆలోచనలు అపవిత్రమైన ఆలోచనలు, అతని ఆలోచనలు సాతాను ఆలోచనలు. అందుకే చూడండి 13వ అధ్యాయంలో ఏముంది, 2వ వచనంలో, వారు భోజనం చేస్తుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక. అతనిలో అపవాది ఆలోచన పుట్టించాడంట. ఇప్పుడు ఏమున్నాయి, అతనిలో అపవాది ఆలోచనలు ఉన్నాయి. కనుక అతని ఆలోచనలో అపవిత్రత ఉంది, అతని ఆలోచనలో సాతానుడు ఉన్నాడు, అతని ఆలోచనలో సాతానుడు ఉన్నాడు. కనుక అందుకే అతను అపవిత్రమైన వాడు. అందుకే నేను మీ పాదాలు కడుగుతున్నాను అన్నాడు యేసు ప్రభు. అందరి పాదాలు కూడా కడిగాడు. అయితే యేసు ప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యోధా యేసు ప్రభు వచ్చి పాదాలు కడుగుతున్నప్పుడైనా ఆయన చెప్పాల్సింది, ప్రభువా నేను నీకు విరోధంగా చేస్తున్నాను అని నీ తప్పు ఒప్పుకుంటే బాగుండేది. ఒప్పుకోగా పాదాలు కడిగిన తర్వాత, రొట్టెలో పాలు పొందిన తర్వాత, ఆయన ఎప్పుడైతే రొట్టెలో పాలు పొందాడో వెంటనే వాళ్ళలో సాతాను ప్రవేశించాడు. అంతకుముందు ఆలోచనల్లో మాత్రమే ఉండేవాడు. ఎప్పుడైతే అపవిత్రమైన ఆలోచనతో బలలో కూడా చేయి వేశాడో అతనిలో సాతాను ప్రవేశించాడు. కాబట్టి నాకేం అర్థమవుతుందంటే, నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, అపవిత్రమైనటువంటి ఆలోచనలతో బలలో పాలు పొందితే నీలోకి వచ్చేది దైవశక్తి కాదు, దయ్యపు శక్తి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అపవిత్రమైనటువంటి ఆలోచనలతో ప్రభు బలలో చేయివేస్తే దైవశక్తిని మనము కోల్పోయి సాతాను మనలో ప్రవేశించి మనలను నష్టపెట్టేవాడుగా ఉంటాడు. కనుక అపవిత్రమైన ఆలోచనలతో బలలో పాలు పొందకూడదు. అందుకే వాళ్ళను యేసు ప్రభు శుభ్రం కడుగుతున్నాడు. పేతురు కూడా అన్నాడు, ప్రభువా నన్ను నిలువెల్లా గడుగు అంటే, అక్కర్లేదయ్యా, పాదాలు మాత్రం కడుక్కో చాలు. కనుక అపవిత్రమైనటువంటి ఆలోచనలు రాకుండా మనం ఏం చేయాలా, పాదాలు కడిగే అనుభవంలో మన ఆలోచనలను సరి చేసుకోవాలి, దేవుని దగ్గర సరి చేసుకోవాలి, మన ఆలోచనలో లోపాలు సరి చేసుకోవాలి. మన ఆలోచనలు సాతాను సంబంధమైన ఆలోచనలు వస్తాయి ఒక్కోసారి, కానీ అవన్నీ మనకు నష్టం చేస్తాయి. సాతానుకు బానిసలు అయిపోతాం, నష్టపోతాం, బలలో చేవేస్తాం, అదే నోటితో ఆరాధన కూడా చేస్తాం. కానీ అపవిత్రమైనటువంటి తలంపులు, అపవిత్రమైన ఆలోచనలతో బలలో చేవేస్తే ఏమైందంటే సాతానుకు సంబంధించిన వాళ్ళు అయిపోతాం, నష్టపోతాం. అందుకే ఏం చేయాలి, బలలో పవిత్రులుగా మనం పాలు పొందాలి. పవిత్రమైనటువంటి ఆ యొక్క అనుభవంలో బలలో పాలు పొందాలి. అపవిత్రమైనటువంటి ఆ విధానంలో బలలో పాలు పొందితే నష్టపోతాం. కనుక అలా నష్టపోకూడదు అనే దేవుని ఉద్దేశం. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, నేను నిన్ను కడక్కపోతే నాతో నీకు పాలు లేదు,
అందుకు ప్రభు మనం ఏం అడగాలి? ప్రభువా నన్ను కడుగయ్యా, నా పాపాలు కడుగు, నా అపవిత్రమైన ఆలోచన కడుగు, నా అపవిత్రమైన నడవడిని కడుగు, నా అపవిత్రమైన జీవితాన్ని కడుగు, నా అపవిత్రమైన మాటలను కడుగు అని మనం ఏం చేయాలంటే మన అపవిత్రతను ఆయన దగ్గర ఆయన రక్తంలో కడుక్కునేవారుగా మనం ఉండాలి. కనుక మీరు పవిత్రులే, కానీ అందరూ పవిత్రులు కాదు, కొంతమంది అపవిత్రులు కూడా ఉన్నారు. కనుక ఏం చేయాలా? ప్రభువా నేనేమైనా అపవిత్రుడనా, నన్ను కడుగు అని మనం కడుక్కొని బలలో చేయి వేస్తాం. అలాంటి అనుభవం మనకు రావాలంటే ఏం చేయాలి? ప్రభువా నన్ను కడుగు అని ప్రభువుకి మనం అప్పగించుకుంటాం. ఇది ఒకటి. రెండు చూడండి, 106వ కీర్తన 39వ వచనం. 106వ కీర్తన 39వ వచనం. కీర్తన 106:39. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. 38 కూడా చూడండి, 38. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము, తమ కుమార్తెల రక్తము ఒలికించిరి, కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన ఆ దేశము అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. 40వ వచనం. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. కనుక వారి క్రియల వలన అపవిత్రులయ్యారు. చేసే పనులు అపవిత్రంగా ఉన్నాయంట. చేసే పనులు అపవిత్రం, ఆలోచించే ఆలోచనలు అపవిత్రం అయితే ఇక్కడ చేసే పనులు అపవిత్రం. చేసే పనులు అపవిత్రం. అందువలన చేసే పనుల్లో అపవిత్రత ఉందేమో మనం చూసుకోవాలి. మనం చేసే పనుల్లో అపవిత్రత ఉందేమో చూసుకోవాలి. మనం పని చేసేటప్పుడు మన పనుల్లో పవిత్రత ఉండాలి. కొంతమంది అపవిత్రమైన పనులు చేస్తుంటారు. ఏంటి అపవిత్రమైన పనులు చెప్పండి? అపవిత్రమైన పనులు ఏంటంటే అక్కడ ఉంది, కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. అంటే ఇక్కడ నాకు ఏమర్థమవుతుందంటే విగ్రహారాధన, దేవుని కంటే కూడా మించి వేరే దాన్ని ఆరాధించడం, దేవుని కంటే మించి వేరే దాన్ని కోరుకోవటం, దేవుని కంటే మించి వేరే దాన్ని వాళ్ళు పూజించడం అనేది అపవిత్రమైన క్రియ. కనుక దేవునికి విరోధంగా చేసే ప్రతిదీ కూడా అపవిత్రమైన క్రియ. కనుక అపవిత్ర క్రియ వలన వారు అపవిత్రులయ్యారంట. వారు తమ క్రియల వలన అపవిత్రులయ్యారు, వారి నడవడిలో వ్యభిచరించిన వారయ్యారు. సరే, విగ్రహారాధన, లోకపరమైన ఇచ్చలు మనలను వాటితో వ్యభిచరించేటువంటి అనుభవం చూపిస్తూ ఉన్నాయి. అలాంటి దౌర్భాగ్య స్థితి. అందుకే ఏమంటున్నాడు కింద 40లో, కావున యెహోవా కోపము తన ప్రజల మీద రగులుకొనెను. దేవుని కోపం వచ్చిందంట ప్రజల మీదకి. వాళ్ళు అపవిత్రమైన క్రియలు చేయడం చేత దేవుని కోపం వచ్చింది. ఇప్పుడు చూడండి, లోకంలో మనం ఎన్నెన్నో చేస్తుంటాం. దేవునికి విరోధమైన కార్యాలు, దేవునికి విరోధంగా చేసే పనులు దేవుడు మన మీద కోపపడటానికి కారణాలు అవుతున్నాయి. మన మీద దేవునికి కోపం వస్తూ ఉంది. దేవుడు మనల్ని చూసి అసహ్యపడేవాడుగా ఉన్నాడు. అసహ్యం వేస్తూ ఉందంట దేవునికి మన మీద. మన అపవిత్ర క్రియల వలన దేవుడు అసహ్యపడుతూ ఉన్నాడు. అంతకుముందు ఇష్టం కలిగిన దేవుడు ఇప్పుడు ఎందుకు అసహ్యపడుతున్నాడు? అంతకుముందు ఇష్టం కదా, అంతకుముందు మనం గొప్పవారుగా చేసుకున్నాడు కదా, మనం శ్రేష్టమైన వారం కదా, మనం ఎంతో విలువైన వారం కదా, మనం ఎంతో ప్రశస్తమైన జనం కదా. మరి ఇప్పుడు ఎందుకు అపవిత్రమైపోతున్నామంటే అపవిత్ర క్రియలు చేస్తున్నాం కనుక. అపవిత్ర క్రియలు చేస్తూ దేవుని కోపం పుట్టిస్తున్నాం కనుక ఆయన అసహ్యించుకునే పరిస్థితి. కాబట్టి వారు తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. మనం చేసే పనులు అపవిత్రత ఉంటుంది. అందుకే ఏం చేయాలి? ప్రభువా ఆ పనుల్లో ఏమైనా అపవిత్రత ఉందేమో దయతో జ్ఞాపకం చేసుకొని నా అపవిత్రమైన పనులను దయతో మీరు మన్నించండి, నీ కొరకు పవిత్రమైన పనిని చేసేవాడుగా నన్ను చెయ్యి అని మనం ప్రార్థన చేస్తాం. చూసాడు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని సంబంధమైన పిల్లలుగా దేవుని కొరకైన జీవితం జీవించాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, బంధువుల ఇంటికి వెళ్ళినా, స్నేహితుల ఇంటికి వెళ్ళినా, ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళినా, లేకపోతే మనం చేసే చేతి పనులు చేసుకునే దగ్గరైనా, ఉద్యోగం చేసుకునే దగ్గరైనా, వ్యాపారం చేసుకునే దగ్గరైనా మన అపవిత్ర క్రియలు మనకు అపవిత్రతను తీసుకొస్తాయి. సరే, మనం చేసే క్రియలు పనులు అపవిత్రతను తీసుకొస్తాయి. కొన్ని లోకపరమైన ఆచారాలు చేస్తుంటారు. చూడండి, ఆ లైట్ వెళ్ళగానే కొంతమంది చేయి ముద్దు పెట్టుకుంటారు. అలా పెట్టుకోవచ్చా?
లేకపోతే కొంత శకునం చూసుకుని ఉంటారు, బయలుదేరే ముందు పిల్లి రాకూడదు, ఎలక రాకూడదు అని. ఎందుకు రాకూడదు? వాటి వలన ఏం లేదు. మనలో ఉన్న అపవిత్రత వలన మనకు నష్టం అవుతుంది, కానీ దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారికి అవేవి అపశకునము కాదు. కనుక అందువలన కొందరు ఏమంటారంటే మంచి శకునం చూసుకుని బయలుదేరాలి. అది అపవిత్రమైన క్రియ. అది కూడా ముహూర్తం కావాలా, మంచి ముహూర్తం కావాలా, అపవిత్రమైన క్రియే. తర్వాత వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురు రావాలా, అపవిత్రమైన క్రియే. కొంతమంది విధవరాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎదురొస్తే ఏంటో దయ్యం వచ్చినట్టు చూస్తారు కొందరు, అది అపవిత్రమైన క్రియే. మనతో కూడా వచ్చేవాడు మన దేవుడైన యెహోవా, ఆయన ఉండగా మనకు ఏ కీడు సంభవించదు. అందువలన అపవిత్రమైన క్రియలు చేయటం వలన మన అపవిత్రమైపోతూ ఉంటే అసహ్యం వేస్తుందంట దేవుడికి. అలా ఉండకుండా ఏం చేయాలి? ప్రభువా, నేను వెళుతున్నా, కూర్చున్నా, పండుకున్నా, పని చేసుకుంటున్నా, తింటున్నా, నిద్రపోతున్నా, ఏం చేస్తున్నా నువ్వు నాతో కూడా ఉన్నావు, నువ్వు నాతో ఉన్నావు అనేది ఒక మన ఆలోచన విధానం అలా కలిగి ఉంటే మనం అపవిత్రమైన క్రియలు చేయడానికి ఏమాత్రం ప్రయత్నము చేయం. కనుక మన అపవిత్రమైన క్రియలు దేవునికి కోపం పుట్టిస్తుంటే వాటి వలన మనం నష్టపోతాం. కనుక ప్రియులారా, నా అపవిత్రమైన పనులను మన్నించు, నీ కొరకు నీ పని చేసేవాడుగా నన్ను సిద్ధపరిచి బలలో పాలు పొందినట్లు సహాయం చేయి అని మనం ప్రార్థన చేయవలసిన వారుకున్నాం. తర్వాత ఇది రెండోది. మూడోది చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. హెబ్రీ 12 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అని 16వ వచనం చివరిలో జాగ్రత్తగా చూసుకొనుడి అనుంది. సరే, ఏముంది అక్కడ? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇక్కడ నా తలంపు ఏంటంటే పరిశుద్ధత లేని జీవితం, పరిశుద్ధత లేని జీవితం. అందుకని చూడండి, అక్కడ కింద ఆయన 16వ వచనంలో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు అంటే భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని కాపాడుకోవడం, అపవిత్రంగా కాకుండా కాపాడుకోవడం చాలా గొప్ప సంగతి. సరే, దేవుని కొరకు జీవించే జీవితం అపవిత్రత కాకూడదు. దేవుని కొరకైన జీవితం ఎంతో విలువైనదిగా చేయబడిన జీవితం, ఎంతో ప్రశస్తమైన జీవితం. ఆ జీవితంలో అపవిత్రత ఉండకూడదు. మన జీవితంలో అపవిత్రత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మందే. అది చూపుల వలన కానివ్వండి, మాటల వలన కానివ్వండి, ఆలోచనల వలన కానివ్వండి, నడక వలన కానివ్వండి, పడక వలన కానివ్వండి, దేని వలనైనా కూడా మన జీవితంలో అపవిత్రత లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అపవిత్రత ఎందుకు మన జీవితంలో అపవిత్రత వస్తుందంటే, చేదైన వేరు ఏదైనా ములిసి మనల్ని కలవర పెడతాం వలన వచ్చే అపవిత్రత. మనలో చేదైన వేరు ములుసుద్దంట. అందుకే చూడండి, కొంతమందిని ఏమంటారు, వాడికి చేదెక్కిందిరా అంటారు, చేదెక్కిన పనులు చేస్తున్నాడు అంటారు. చేదైన వేరు ఏదైనా మొలచి మనల్ని కలవరపరిచే అపవిత్రమైనటువంటి జీవితం మనకు ఉండకూడదు అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఒకడు అలా ఉన్నాడంట, ఏమైపోయాడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడైన ఏశావు. కనుక తన పూట కూటి కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు కక్కుర్తిపడి దేవుడు నీకు ఇచ్చిన విలువైన జీవితాన్ని అమ్మివేసుకుంటున్నావా? లోకంలో ఉన్నటువంటి కొన్ని వ్యసనాలకు కక్కుర్తిపడి నీ విలువైన జీవితాన్ని అనవసరంగా నువ్వే అపవిత్రమైన చేసుకుంటున్నావా? అలా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. లోకంలో ఉన్న వాటి కొరకు కక్కుర్తిపడి దేవుడిచ్చే విలువైన వాటిని వ్యర్థం చేసుకుంటున్నామా? కనుక లోకంలో ఉండే సాతాను యొక్క ఆశలకు లోబడి దేవుని యొక్క విలువైన రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? అందుకే దేవుని వాక్యంలో ఏమంటే, ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు? కనుక చాలామంది తమ జీవితాల్లో ఇతరమైన వాటిని ఆలోచించి దేవుడిచ్చిన జీవితాన్ని అపవిత్రం చేసుకునే వాళ్ళుగా ఉంటున్నారు. అలా ఉండకుండా జాగ్రత్త పడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక్కడ అపవిత్రమైపోయిన జీవితాన్ని ఏం చేయాలి? మనం అపవిత్రత కలగకుండా కాపాడుకోవాల్సిన వారుగా మనం ఉన్నాము. ఒకవేళ అపవిత్రత మన జీవితంలో ఉంటే, ప్రభువా దయతో నా అపవిత్రతను మన్నించండి,
నా జీవితాన్ని ఎంతో పవిత్రమైనదిగా చేయండి అని మనం ప్రభువుకు అప్పగించుకొని బలలో చేయవేస్తాం. ఇది మూడవది. నాలుగవది చూడండి, దేవుని వాక్యంలో నాలుగవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా 64:6 ఏముంది అక్కడ? 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న నాలుగో సంగతి ఏంటంటే, దేవుని యొక్క సన్నిధి, దేవుని సన్నిధిలో మనము ఏం చేస్తాము? ఆయన సన్నిధిని మనము ఆయన సన్నిధిని మనం అపవిత్రత లేని వారుగా కనబడటం అవసరమని జ్ఞాపకం చేస్తాం. ఆయన సన్నిధిని మనం అపవిత్రత లేని వారుగా కనబడాలి. దేవుని సన్నిధికి అపవిత్రమైనటువంటి వారుగా మనం కనబడితే దేవుని సన్నిధిలో అది ఎట్లా ఉంటారంట? మరి అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను. దేవుని సన్నిధిలో అపవిత్రతతో కనబడే వాళ్ళ క్రియలన్నీ ఏంటంటే, నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె అయిపోతున్నాయి. అంటే నీతి క్రియలంటే మంచి పనులు చేస్తున్నట్టున్నావు, కానీ అవన్నీ మురికి గుడ్డలు అంటున్నాడు దేవుడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మాత్రమే మంచి చేస్తే అది మురికి గుడ్డలతో సమానం అంటున్నాడు. కనుక మన జీవితంలో ఎక్కడైనా కూడా మనం పవిత్రమైన వారుగా ఉండాలి. దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు కూడా పవిత్రమైన వారుగా రావాలి. అపవిత్రమైన ఆలోచనలు మూట కట్టుకొని రాకూడదు. అపవిత్రమైన క్రియలు జరిగించి మందిరానికి రాకూడదు. అపవిత్రమైనటువంటి జీవితం కలిగి మందిరంలో దేవుని సన్నిధిలో కనబడకూడదు. అందువల్ల అవన్నీ దేవుని దృష్టికి ఏంటంటే అపవిత్రమైనవి కనబడుతున్నాయి. మనం చేసే ఏ పనైనా కూడా మురికి గుడ్డతో సమానం అంటున్నాడు దేవుడు. కనుక దేవుని సన్నిధిలో పవిత్రమైన వారుగా మనం కనపడాలంటే మన చేతులకు, మన కళ్ళకు, మన కాళ్ళకు, మన చెవులకు, మన నోటికి, మన శరీరానికి, మన అంతరంగానికి ఏ మాత్రం అపవిత్రత అంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కనుక అందువలన ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుందంటే, మనం ఎంత మంచి చేసినా వేస్ట్. ఎంత మంచి చేసినా కూడా అది మురికి గుడ్డతో సమానం, మసిగుడ్డతో సమానం. కనుక వేస్ట్ అయిపోతుంది. అదేమంట, నువ్వు చేసిన పని వేస్ట్ అయిపోతుంది. నువ్వు అంటే నీ నీతి క్రియ ఒకవేళ దేవుని కొరకు అపవిత్రమైన నీ జీవితంతో దేవుని కొరకు ఏమైనా చేద్దామని చూసినా కూడా అది వేస్ట్, వ్యర్థం అంటున్నాడు దేవుడు. అందువలన నీ మాటల్లో, చూపుల్లో పవిత్రత ఉండాలా, నడకల్లో పవిత్రత ఉండాలా, ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలా. అలా ఉండ అనుభవం మనం ఉండాలంటే ఏం చేయాలా? ప్రభువా ప్రార్థన చేయాలి. అందుకనే 7వ వచనంలో ఏముంది? నీ నామమును బట్టి మొరపెట్టువాడు. మొరపెట్టేవారుగా మనము ఉండాలి. నీ నామమును బట్టి మొరపెడతాయా? నేను ప్రార్థన చేసుకుంటా, మందిరంలో ప్రార్థన చేసుకుంటా, నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా, నీకు మొరపెడతా. నా అపవిత్రమైనటువంటి నా యొక్క జీవితం, లేకపోతే నా అపవిత్రత కలిగినటువంటి నా యొక్క ఈ దేహం నీ సన్నిధిలో కనబడుట చేత నా నీతి క్రియలన్నీ మురిగుడ్డల్లో అయిపోతున్నాయి అన్నావు. కనుక అలాంటి పరిస్థితి లేకుండా నీవే నన్ను కాపాడు. నా యొక్క జీవితం, నా యొక్క ఈ దేహం పవిత్రమైనదిగా నేను నీ సన్నిధిలో కనబరుచుకోవడానికి నాకు సహాయం చేయి. యోగ్యమైన రీతిలో బలంలో పాలు పొందినట్లు నాకు సహాయం చేయి. మనం ప్రార్థన చేయాలి. ఇది 4వది. 5వ చూడండి, చివరిగా తీతు పత్రిక 1వ అధ్యాయం. తీతు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తీతు 1వ అధ్యాయం 15వ వచనం. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనసును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. వారి మనస్సాక్షి, వారి యొక్క మనసు, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడినది. ఇక్కడేం జ్ఞాపకం చేయబడుతుందంటే, పవిత్రులకు అన్నీ పవిత్రమే, అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైంది కాదు. అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైంది కాదు.
ఇక్కడ పైన 13, 14 కలిసి ఉన్నాయి. చివరిలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కఠినముగా వారిని కఠినముగా గద్దింపుము అన్నాడు దేవుడు. ఏమన్నాడు? వారిని కఠినముగా గద్దింపుము. మనస్సాక్షికి అపవిత్రత కలుగజేసుకున్నటువంటి వారిని కఠినంగా గద్దించు. మనస్సాక్షి అపవిత్రమైపోయినటువంటి వారిని కఠినంగా గద్దించని చెప్తున్నాడంటే, వారు ఎలా ఉంటారంటే దేవుణ్ణి ఎరిగిన వారై ఉండి ఎరగనట్టే ప్రవర్తిస్తారు. అది సంగతి. దేవుణ్ణి ఎరిగిన వారైనట్టుండి ఎరగనట్లే ప్రవర్తిస్తారు. అందుకే 16వ వచనంలో ఉంది, భ్రష్టులు. వాళ్ళని ఏమంటున్నాడంటే భ్రష్టులు అంటున్నాడు. వాళ్ళని ఏమంటున్నాడంటే అసహ్యులు అంటున్నాడు. వారిని ఏమంటున్నాడు అంటే అవిధేయులు అంటున్నాడు. వారిని ఏమంటున్నాడు? దేవుణ్ణి ఎరిగి ఉండి ఎరగని వారం అన్నట్లుగా ఉంటారంట వాళ్ళు. ఎవరు వాళ్ళు? అపవిత్రమైన మనస్సాక్షి గలవాడు. అపవిత్రమైన మనస్సాక్షి దేవుడిని తెలుసు, మనకు దేవుడు తెలుసు, ఆయన కార్యాలు తెలుసు, మనల్ని ఎంత విలువైన వారుగా చేసుకున్నాడు అన్నీ తెలుసు. కానీ ఈ యొక్క అపవిత్రమైన మనస్సాక్షి ఉండడం కారణం చేత దేవుడు తెలిసి కూడా ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తాం మనం. అది సంగతి. దేవుడు ఎవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తించే మనస్సాక్షి కనుక ఈ అపవిత్రత అసలు దేవునికి మనల్ని దూరం చేసే అపవిత్రత, దేవుని సన్నిధికి రాకుండా ఆపేసే అపవిత్రత, దేవునికి విరోధంగా మాట్లాడే అపవిత్రత, దేవుని దృష్టిలో అసహ్యమైన వారుగా చేయబడే అపవిత్రత, దేవునికి భ్రష్టులుగా కనబడుతున్న అపవిత్రత కలిగిన వారు అని. కాబట్టి ఇలాంటి వారుగా మనం ఉంటే, అందుకే అన్నాడు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. అందుకే కడగబడాలి. యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. ప్రభువా నా ఆలోచనలు కడుగు, ప్రభువా నా యొక్క ఏమంటారు నా క్రియలను, నా తలంపులను కడుగు. ఏమంటారు రెండవది మనం ఏం చూసాం? రెండవదిగా మనం చూసిన సందర్భాన్ని బట్టి మొదటేమో ఆలోచనలు కడగాలి, రెండవదేమో మన యొక్క ఏం కడగాల? క్రియలు కడగాలి. మనం చేసే పనులు కడగబడాలి, అపవిత్రమైన పనులు కడగబడాలి. మూడవదిగా మన అపవిత్రమైన జీవితం కడగబడాలి. నాలుగవదిగా మన యొక్క అపవిత్రమైనటువంటి జీవితంతో దేవుని సన్నిధిలో కనబడకుండా మనం కడగబడాలి. కడగబడిన అనుభవంలో దేవుని సన్నిధిలోకి మనము రావాలి. ఐదవదిగా అపవిత్రమైన మనస్సాక్షి మనల్ని దేవునికి దూరం చేసేది ఉంది కనుక అపవిత్రమైన మనస్సాక్షి కడగబడాలి. ఇవన్నీ కడగబడకుండా మనం ఎట్లా పడితే అట్లా జీవించేసి, ఎట్లా పడితే అట్లా మనం లోకంలో ఉండి మాట్లాడి చేసి అపవిత్రమైన వారుగా అయిపోయి దేవుని మందిరానికి రావడం కూడా నిషేధం. అట్లాంటి వారు కూడా దేవుని మందిరంలో రావడం ద్వారా ఏమవుతారంటే దేవునికి దూరం అయిపోతారు, భ్రష్టులైపోతారు. అలాంటి అనుభవం కలిగితే మనకే నష్టం. లోకంలో ఎన్నెన్ని పాపాలు చేస్తామండి, లోకంలో ఎన్నెన్ని అపవిత్రమైన పనులు చేస్తాం, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన నడక, ఎన్ని మాట్లాడుతుంటాం, ఎన్ని అబద్ధాలు ఆడుతుంటాం, ఎన్ని బూతులు అంటూ ఉంటాం, ఎన్ని మరి అనకూడని మాటలు అంటూ ఉంటాం మన నోటితో. కనుక అవన్నీ కూడా అపవిత్రతే. ఆ అపవిత్రత అంతా పోవాలంటే యేసు ప్రభు రక్తంలో మనం అపవిత్రత కడగబడాలి. అలాంటి అనుభవంలోనే మనం బలలో పాలు పొందొచ్చు. అలాంటి అనుభవంలో మనం రాలేకపోతే బలలో మనం పాలు పొందటం అనేది, మొదట చెప్పాను కదా, యోధా పాలు పొందాడు. అంతకుముందు యోధా ఆలోచనల్లోనే ఉండే సాతాను ఎప్పుడైతే అపవిత్రమైనటువంటి ఆ చెయ్యి ఆ బలలో వేశాడో, ఆ రొట్టె తిన్నాడో, అంతే అతనిలో సాతాను ప్రవేశించాడు. అంతకుముందు ఆలోచనలు మాత్రం పుట్టించేవాడు, ఇప్పుడు అతనిలో ప్రవేశించిన వాడైపోయినాడు. అలా ఉండకుండా ఉండాలంటే, మన జీవితం నష్టం కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని దగ్గర మన అపవిత్రత అంతా కూడా ఆయన రక్తంలో కడుక్కొని మనం బలలో యోగ్యముగా పాలు పొందాలి. అలాంటి అనుభవం ప్రభు మనకు దయచేయను కాక. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. ఒకరి తర్వాత ఒకరినొకరు అంటే మన యొక్క స్థితి దేవునికి అప్పగించుకొని దేవునితో సమాధానపడి మన అపవిత్రత కడగబడిన అనుభవంలో బలలో మనము జయవేస్తాం. మోకరించండి.